హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా డబ్బులు 2024 సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా సమాచారం మేరకు 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఎవరైతే సాగు చేస్తున్నారో వారందరికీ పెద్ద శుభవార్త రావడం జరిగిందండి. అప్డేట్ తీసుకురావడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 1 ఇయర్ అయితే దాదాపు గడుస్తుంది కాబట్టి ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా గత ప్రభుత్వంలో వచ్చేసి మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే మేము అధికారంలో వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, ఇంకా అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం, మొత్తానికి యాసంగి సీజన్ సంబంధించి రైతు బంధు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి 7,800 కోట్లు. ప్రస్తుతానికి వచ్చేసి మనకు రైతు భరోసా నిధులు అనేది ఒకసారి కూడా విడుదల చేయలేదు కాబట్టి ఇందుకు సంబంధించి ప్రభుత్వం సమాయత్తం కావడం జరిగింది. ఎవరెవరికి డబ్బులు అనేది అకౌంట్ లో జమ చేయాలి, ఎవరికి డబ్బులు అనేది అకౌంట్ లో పడకూడదు, కొంతమంది సీలింగ్ విధించడం జరుగుతుంది. దీంతో చాలా మేరకైతే రైతు భరోసా నిధులు కూడా రావు, అలాంటి రూల్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు గతంలోనే సార్లు కేబినెట్ భేటీలు కావచ్చు, రైతుల నుంచి, ప్రజల నుంచి, రైతు సంఘాల నుంచి సూచనలు, సలహాలు అయితే తీసుకోవడం జరిగింది. అనుగుణంగా ఒక నివేదికను అయితే రెడీ చేశారట. కొన్నిటిని అయితే ఫైనల్ అయితే చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీళ్ళకి మాత్రం అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి తాజా సమాచారం మనకు అందిన మేరకు కొత్త ప్రభుత్వంలో వచ్చేసి మనకు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ టైంలో మాత్రమే రుణమాఫీ చేశారు. అది కూడా 1 లక్ష వరకే చేశారు. కానీ మేము అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. రైతు బంధును పక్కన పెట్టైనా రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపి అందరి అకౌంట్ లో 18,000 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మాఫీ చేస్తామని చెప్పింది. కానీ అందుకు అనుగుణంగానే ఎన్నికల్లో చెప్పినట్టుగానే రుణమాఫీ అనేది డేట్ కంటే ముందే చేసి తీరామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విడతల్లో చాలా మందికి అయితే కావడం జరిగింది. దాదాపు ఇంకొక 20% మేర రైతు రుణమాఫీ సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కాకుండా ఉన్నాయి. అటువంటి వారికి రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. 3 విడతల్లో ఎవరైతే ఇంకా డబ్బులు పడలేదో కనుక చెల్లించిన వారికి 4వ విడత ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఒకేసారి 5 నుంచి 6 లక్షల మంది రైతులకు ఒకేసారి అయితే నిధులైతే డబ్బులు అయితే జమ చేయనున్నారట. ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటి అని తెలంగాణలో ఇప్పటికే బీసీ కులంగా జరుగుతుంది. ఒక పక్కలో రైతులకు సంబంధించి రైతు భరోసా, రైతు రుణాలకు సంబంధించి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో డబ్బులు పడతాయి, ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అవుతుంది, కొత్త రూల్స్ ఏం తీసుకురావడం జరిగింది, ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా సంబంధించి మాట ఇచ్చాం కాబట్టి మాట ప్రకారం నిలబెట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా సమాప్తం అయితే కావడం జరిగింది. అధికారులకు అదేవిధంగా ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇటీవల కాలంలో డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది. ఆ డాటా ప్రకారం అయితే శాటిలైట్ ద్వారా గుర్తించిన కొంతమంది రైతులకైతే రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాలో ఉన్న వారందరికీ అకౌంట్ లో జమ అవుతుంది. అది కూడా 1 ఎకరం, 2 ఎకరాలు ఇలా విడతల వారిగా 15 ఎకరాల వారికి డబ్బులు అనేది మీ అకౌంట్ లో జమ అవుతుంది. అంటే ఒకసారి ఫోన్ లోకి మెసేజ్ కూడా వస్తుంటాయి, చెక్ చేసుకోండి. వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత పడిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంతమంది రైతులు అంటున్నారు మాకు 1 రూపాయి కూడా రావడం లేదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, దీనిపైన ఏ తేదీ నుంచి జమ అవుతుందో ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. తాజాగా ప్రభుత్వం అయితే రైతు భరోసా నిధులు అనేది 3 కేటగిరీల వారికి ఇవ్వాలి. ఇప్పుడు ఓనర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు, భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఈసారి బడ్జెట్ కూడా చాలా పెరిగింది. ఎందుకంటే గతంలో రైతు బంధు అనేది 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తే ఈసారి 15,000 కాబట్టి ఈసారి నిధులు అనేది దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఒక విడతల వారిగా, అంటే 15 రోజులకు 2,000 కోట్లు, మరో 10 రోజులకు 2,000 కోట్లు, ఈ రకంగా డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి డిక్లేర్ చేశారండి. రైతు భరోసా సంబంధించి డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయంటే మూవ్మెంట్ బట్టి ఈసారి కొత్త రూల్స్ ప్రకారం అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి. గతంలో పట్టా భూమిట సరిపోయింది. ఇలా 25,000 కోట్ల రూపాయలు అప్పనంగా అందరికీ అయితే అనర్హులకు డబ్బులు వేయడం జరిగింది. ఈసారి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు, కలెక్టర్లకు, పొలిటికల్ లీడర్లకు, 100 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు పడవని, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, చెరువులు, పనికిరాని భూములకు కూడా డబ్బులు అనేది ఈ యొక్క భూములకు పడవని చెప్పేసి ప్రభుత్వం నుంచి గతంలో చెప్పుకుంటూ రావడం జరిగింది. కండిషన్ ఏంటంటే ఈసారి రేషన్ కార్డును ప్రామాణికంగా, దాంతో పాటు పిఎం కిసాన్ కొన్నిటిని సీలింగ్ విధించాలని, రైతు దగ్గర 10 ఎకరాలు ఉంటే అందులో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో వారికి ఆప్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక డ్రాఫ్ట్ అయితే నివేదికనైతే సిద్ధం చేశారట. కాలంలో ప్రభుత్వం నుంచి తాజాగా
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి సంవత్సరం వేడుకల భాగంగా అయిపోయిన వెంటనే మీ అకౌంట్ లో అయితే నిధులు అనేది జమ అవుతున్నాయండి. నవంబర్ చివరకన స్టార్ట్ చేసుకున్నట్లయితే డిసెంబర్ వరకు వితిన్ 45 రోజుల్లోనే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయని 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఇందులో పూర్తి స్థాయిలో కూడా డిసెంబర్ 9 తారీఖు నుంచి రైతు భరోసా నిధులు అనేది మీ అకౌంట్ లో అయితే జమ కానున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది రావడం లేదు, అది కూడా ఈకేవై చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కొంత పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు వేసినప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల ఆర్థిక శాఖ రావడం, ఇప్పుడు రైతు రుణాలు చేసినప్పుడు కూడా కొంతమంది మిగిలిపోవడం, ఇలాంటి పొరపాట్లు ఉండకూడదు అని చెప్పేసి తుమ్మల ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఇందిరా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా నవంబర్ 6 తారీఖు నుంచి సర్వే స్టార్ట్ అయిందని చెప్పారు. కానీ కొన్ని చోట్ల అయితే ఇంకా సర్వే అయితే స్టార్ట్ కాలేదట, కొన్ని చోట్ల స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు. అయితే మనకందిన సమాచారం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన నిధులు అనేది విడుదల చేసిన తర్వాత ఇందిరా మహిళలకు ముహూర్తం అనేది పెట్టబోతున్నారట. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మహిళా పేరు మీదనే బ్యాంక్ ఖాతా, దాంతో పాటు అకౌంట్ లో కూడా జమ చేయబోతున్నారు. గ్రామాల్లో గ్రామ సభ ఇందిరామ కమిటీలు అనేది ఏర్పాటు చేసి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ₹1,00,000 వారు ఓన్ గా పెట్టిన తర్వాత ఆ లక్ష నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే విడుదల వరకు 4 విడతల్లో ₹5,00,000 అయితే జమ అవుతాయని చెప్పేసి పూర్తి స్థాయిలో మరొక అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడంతో ఈ పథకాన్ని కూడా కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో గుడ్ న్యూస్ అండి, సన్న బియ్యం అనేది 6 కేజీల బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదయోగ్యం తెప్పింది. జనవరి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వనున్నారు. రైతులకు ఇప్పటికే బోనస్ సంబంధించిన ₹500 సన్న ఓట్లు ఎవరైతే పండిస్తారో వారికి డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద డబ్బులు అనేది అకౌంట్ లో జమ అయినట్టు మీ ఫోన్ లోకి మెసేజ్ కూడా వస్తుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి ₹2,500 సంబంధించి ఈ నెలలోనే గైడ్ లైన్స్ రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు అర్హుల లిస్ట్ కూడా సిద్ధమైనట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. బీసీ కులగణన ఇక దాంతో పాటు ఆర్థిక రాజకీయ సర్వే అనేది 92% కంప్లీట్ కావడం జరిగింది. డేటా ప్రకారం ఆధారంగా చేసుకుని ప్రభుత్వం అనేది అసెంబ్లీ బడ్జెట్ లో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇప్పటి వరకు ఏం చేశాం, ఆసరా పెన్షన్లు పెంపు, ఇవన్నిటిని దృష్టిలో కోణంలో ఉంచుకొని రైతులకు ప్రజలకు ఒక మెరుగైనటువంటి ప్రశ్నలన్నిటికీ నివృత్తి చేసే విధంగా తర్వాతనే ఎలక్షన్లకు డిసెంబర్ వారం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసి జనవరిలో ఎలక్షన్లు అయితే పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే స్మార్ట్ కార్డులు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వనున్నారట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్నెస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా ప్రభుత్వం అనేది ముందుకెళ్లాలి, ఎవరెవరికి డబ్బులు వేయాలి, ఎవరికి డబ్బులు వేయకూడదు, ఎన్ని ఎకరాల వరకు అనేది సీలింగ్ అనేది పైన తర్జన భర్జన పడుతున్నారు. కొన్నిటిని ఆ రూల్స్ యాడ్ చేశారట. 1 ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే 5 ఎకరాల వరకు మొదలు పెడితే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు 2, ఇక 10 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు 3 విడతల డబ్బులు అనేది మీ అకౌంట్ లో అయితే జమ కానున్నాయండి. కానీ రైతు రుణమాఫీ సంబంధించి లిస్ట్ ఎలా వచ్చిందో రైతు భరోసా సంబంధించి కూడా లిస్ట్ అయితే వస్తుందట. ఈ ఆధారంగానే అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మరి లిస్ట్ లో పేరు వస్తుందనంటే మనకు నవంబర్ చివరి వారం అంటే 29 స్టార్ట్ చేసుకున్న మనకు డిసెంబర్ చివరి వారం వరకు మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి.